టాలీవుడ్లో యంగ్ హీరోల్లో నితిన్ కూడా ఒకరు. కెరియర్ స్టార్టింగ్ నుంచి వరుసగా సినిమాలు చేస్తూ తన క్రేజ్ని పెంచుకుంటున్నాడు నితిన్. అయితే నితిన్కు రావాల్సిన పేరు ఇంకా రాలేదు అని అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఒక హిట్ పడితే 4 ఫ్లాపులు అన్నట్టుగా సాగుతుంది నితిన్ కెరియర్. జేమ్స్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నితిన్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వెంటనే దిల్ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఆ తర్వాత నుంచి నితిన్ కెరియర్ గాడి తప్పింది. 4 సినిమాలకు ఒక హిట్టు అన్న చందంగా మారింది. భీష్మ తర్వాత నితిన్ నటించిన 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక నితిన్ చివరి సినిమా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా తెలియని పరిస్థితి. నాసిరకం దర్శకులతో సినిమాలు చేయడం వల్ల నితిన్ మార్కెట్ దారుణంగా పడిపోయింది. ఇది ఇలా ఉంటే నితిన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నితిన్ కి సమంత వార్నింగ్ ఇచ్చిందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. వీరిద్దరూ కలిసి ఆ సినిమా చేశారు. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి హిట్ కూడా నమోదు చేసుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మధ్యలో నితిన్ కి సమంత వార్నింగ్ ఇచ్చారట. సమంతతో ఉన్న చనువుతో నితిన్ సమంతపై కుళ్ళు జోకులు వేయడమే కాకుండా చీటికి మాటికి సమంతపై కామెంట్స్ చేసేవారట. ఒకరోజు సమంత ఎటువంటి మూడ్లో ఉందో చూసుకోకుండా ఆమెపై సెటర్లు వేశారట నితిన్. దీంతో సమంత నితిన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నీ పరిధి నువ్వు దాటకు, ఇంకోసారి నా మీద నీ కుళ్ళు జోకులు వేస్తే బాగుండదు, నోరు అదుపులో పెట్టుకో, లేకపోతే నోరు మూసుకొని జాగ్రత్తగా ఉండు, ఇంకోసారి ఈ కామెంట్స్ నీ నోటి నుండి వినిపిస్తే మాత్రం బాగుండదు అంటూ అందరి ముందే వార్నింగ్ ఇచ్చిందట. దీనిపై అప్పట్లోనే అనేక వార్తలు వినిపించాయి. అయితే సమంతకి అంత కోపం ఎందుకు వచ్చింది, సమంతకి అంతలా కోపం వచ్చే పని నితిన్ ఏం చేశాడు అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టేశారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.